సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకున్న తర్వాత కూడా ఇరు దేశాలు, ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్, ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు కొనసాగించుకుంటున్నారు. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, ఇరాన్లోని ఉత్తర టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బబుల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ట్రంప్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే నేను చెప్పిన తర్వాత కూడా సీజ్ ఫైర్కి ఇరు దేశాలను నేను ఒప్పించాను అంటూ ప్రపంచం మొత్తానికి ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్న తర్వాత కూడా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుండడం అమెరికాకు నచ్చట్లేదు. ట్రంప్కి మింగుడు పడని పరిస్థితి. ఎందుకంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు, నేను పీస్ మేకర్ను అయ్యాను, ఇరు దేశాలను నేను ఒప్పించాను, ఇక సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి, ఇక నో మోర్ వైలేషన్, నో మోర్ వార్, నో మోర్ వైలెన్స్ అంటూ చెప్పుకున్నటువంటి తర్వాత కూడా తనని తాను ఒక పెద్ద శాంతి దూతగా చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్నారు. ఓవైపు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది అని చెప్పిన కొద్ది గంటల్లోనే 6 గంటలు కూడా కనీసం గడవక ముందే ఓవైపు ఇరాన్ బాంబుల దాడి చేసింది ఇజ్రాయెల్ మీద. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భారీ ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీద దాడులు చేస్తోంది. వారి యొక్క రాడార్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కి సంబంధించినటువంటి కీలక అణు శాస్త్రవేత్త మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఇరాన్ అణు స్థావరాలకు సంబంధించి కానీ అణు శాస్త్రానికి సంబంధించి అణు ఆయుధాలకు సంబంధించి వారు తయారు చేస్తున్నటువంటి ఆయుధాలకు సంబంధించి ఒక పెద్ద సెట్ బ్యాక్గానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇరాన్కి ఇది ఒక పెద్ద దెబ్బ. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇరాన్లోని ఉత్తర టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తోంది. బబుల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినట్లుగా మనకు సమాచారం అందుతోంది.